జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. గమనించండి, చాలా మంది వారు ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారంటే దేవుడు మరి చాలా దూరంగా ఉన్నాడు, దేవుడు మనకు చాలా దూరంలో ఉన్నాడు, ఆయన ఈ సృష్టిని చేసి ఇక ఆయన మాత్రం అక్కడ ఆ పరలోకంలో అంటే ఎంతో దూరంలో మరి ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. సో ప్రజలుగా మనం ఇక్కడున్నాం, మరి దేవుడేమో చాలా దూరంలో ఆ పరలోకంలో ఆయన ఉన్నాడు. సో దేవుడికి మనకి చాలా డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఆ దేవుడు నా జీవితంలో మరి ఆయన జోక్యం చేసుకోవడం మరి చాలా కష్టం, లేక నా జీవితంలో నాకున్న పరిస్థితులను ఆయన మరి మార్చడం మరి కష్టమేనేమో, ఎందుకంటే దేవుడు చాలా దూరంగా ఉన్నాడని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున దేవుడు మరి మన విషయంలో ఆయన దూరంగా ఉన్నాడా లేక ఎలా ఉన్నాడో ఒక విషయాన్ని, ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18-19 వచనాలు చదువుకుందామండి. యెహోవా సమీపముగా ఉన్నాడు. ఓకే, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వారు చదవండి ఒకసారి. సామ్ 145:18-19. ఎస్. సో ద లార్డ్ ఈజ్ నియర్. దేవుడు యెహోవా చెప్పండి, దూరంగా ఉన్నాడా సమీపంగా ఉన్నాడండి? సమీపముగా ఉన్నాడు. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన దూరంగా లేడు. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో మనం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు మరి మానవ మేధస్సుకి అంతుచుకున్నటువంటి ఈ యొక్క గొప్ప దేవుడు ఆయన మనకు ఎంత సమీపంగా ఉన్నాడో మనం చూస్తే, ధ్యానిస్తే, ఆలోచిస్తే, గ్రహిస్తే నిజంగా మరి మనము ఆశ్చర్యపోతాం. ఆయన పేరే చూడండి, మత్తయి సువార్త 1:21లో మనం చూసినప్పుడు యేసు ప్రభువుకి ఇవ్వబడినటువంటి అనేక పేర్లలో ఇమ్మానుయేలు అనే ఒక పేరు ఉంది కదండి, మనందరికి బాగా తెలిసిన పేరు ఆ పదం. ఆ ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం ఏంటండి? తెలిసిన వారు చెప్తారా? దేవుడు మనకు తోడు అని అర్థం. అనగా 23వ వచనం మత్తయి సువార్త 1:23లో ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. సో గాడ్ విత్ అస్. సో దేవుడు మనతో ఉన్నాడు.
ఆయన ఎక్కడో మనం అనుకున్నట్టుగా చాలా దూరంలో ఆయన లేడు. ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఇంకా చూద్దాం దేవుడు ఎక్కడున్నారో. మరి దేవుని యొక్క వాక్యం నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక చాప్టర్ 4 వర్స్ 17. ప్రభువు నా ప్రక్క నిలిచి, కింద ఫుట్ నోట్స్ లో అండి. గమనించండి, ప్రభు ఎక్కడున్నారండి? నా ప్రక్కనే ఆయన నిలిచారు. సో ప్రభువు నా ప్రక్కనే నిలిచారు, లేక నా పక్షంగా ఆయన ఉన్నారు, లేక ఆయన నాకు తోడుగా ఆయన ఉన్నారు. ఇప్పుడు కొరింథీయులకు పత్రిక మొదటి పత్రిక వద్దామండి. 3వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. చూడండి, దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడున్నారండి? మీలో ఆయన నివాసం చేస్తున్న విషయానికి వస్తే, మనమే దేవుని ఆలయం. అనగా మన హృదయంలోనే, మన అంతరంగంలోనే దేవుడు ఒక గుడారాన్ని కట్టుకొని ఆయన నివాసం చేస్తూ ఉన్నారు. లేకపోతే ఒక ఇల్లు కట్టుకొని ఆయన అందులో నివాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనం అనుకున్నట్టుగా చాలా కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం, దేవుడు చాలా దూరంగా ఉన్నాడండి, దేవుడు మరి నా మొర ఆలకించట్లేదండి, దేవుడు నా ప్రార్థనలు ఆలకించట్లేదండి, దేవుడు మరి ఈ రోజుల్లో నన్ను పట్టించుకోవట్లేదండి, మరి దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, నేను ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, సెన్స్ చేయలేకపోతున్నాను అని మనం అనుకుంటాం. కానీ వాస్తవంగా దేవుడు ఎక్కడున్నాడండి? ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన ప్రక్కనే ఉన్నారు. కాదు, ఆయన మన అంతరంగంలోనే ఆయన ఉన్నారు. సో ఎంత క్లోజెస్ట్ అంటే కదండి. సో ఇంకా మన అంతరంగంలోనే ఇంకా ఆయన నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆయన మన అంతరంగంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు అంటే మరి ఇంకా దానికన్నా క్లోజెస్ట్ ఇంకెవరు మనకుండరు. ఇంకా ఆయన కన్నా ఇంకా నీకు ఇంకా సమీపంగా ఉన్నవారు ఇంకెవరు లేరు. రైట్? ఇప్పుడు మీ పక్కన మీరు కూర్చున్నారు కదండి, మీరు పక్కనే దగ్గరలో మీరు కూర్చున్నారు. అయితే మీరు పక్కనే కూర్చున్నారు, కానీ ప్రభువు మనలో ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి, మీ పక్కన కూర్చున్న వారు వాళ్ళు సమీపంగా ఉన్నారా? దేవుడు మీకు సమీపంగా ఉన్నారా? లోపల ఉన్నటువంటి దేవుడే మీకు సమీపంగా ఉన్నారు. రైట్? మీ పక్కన ఉన్నటువంటి మీ మమ్మీ లేక మీ డాడీ, ఓకే, లేకపోతే మన వాళ్ళు, ఓకే, వాళ్ళు మనకు సమీపంగా లేరు, కానీ మన దేవుడే, అంటే మనలో నివాసమున్న దేవుడే మనకు సమీపంగా ఉన్నాడు. సో దాన్ని బట్టి చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా, లేక మన సొంత కుటుంబ సభ్యుల కంటే కూడా ఎవరు మనకు సమీపంగా ఉన్నారండి? మన దేవుడే. హల్లెలూయా. సో దేవుని యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఆయన మనలో నివాసం చేసే అద్భుతమైనటువంటి ప్రభు. వాస్తవంగా ఆయన ఈ సృష్టికి అతీతుడైనప్పటికీ కూడా, ఈ సృష్టి అంతటికి ఆయన చేసినప్పటికీ కూడా, అయితే మరి అంత గొప్ప దేవుడు ఆయన మనలో నివాసం ఉండేటటువంటి ప్రభువు. అయితే మరి ప్రభువు యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. సో గాడ్ ఇస్ రియల్. అయితే ఎవరికి మరి దేవుడు సమీపంగా ఉంటాడు? కొంతమంది దాన్ని గ్రహించలేని స్థితిలో ఉండవచ్చేమో. చూడండి, కీర్తనలు 145 సేమ్ మొదటి అదే కీర్తన, ఒకసారి 14 వచనాన్ని చదువుకుందాం. గమనించండి, దేవుడు ఎవరికి సమీపముగా ఉన్నాడని చూస్తే, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, లేక కృంగిపోయిన వారిని అందరినీ కూడా లేవనెత్తువాడు. ద లార్డ్ ఈస్ నియర్ టు దోస్ హూ ఆర్ స్టంబ్లింగ్. సో మరి మనము కొన్నిసార్లు కదండి నడుస్తున్నప్పుడు మరి మనము తొట్టుకొని కదా ఒక్కొక్కసారి పడిపోతుంటాం, లేక కొన్నిసార్లు చాలా పడిపోవడానికి చాలా దగ్గరగా వస్తాం కదా. ఆ టైంలో ఎవరైనా మనకి ప్రక్కన ఉండే కనుక వాళ్ళు కనుక చేయందిస్తే మనం పడిపోకుండా అలాగే మరి నిలబడతాం కదా. అంటే మీరు పడిపోతున్నారు తొట్టుకొని, ఆ పరిస్థితిలో ప్రక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు మీకు చేపట్టుకొని మీరు పడిపోకుండా మిమ్మల్ని ఆపి అలా నిలబెట్టారు. కాబట్టి
మనకు ఆ యొక్క అవసరత ఎప్పుడు వస్తుందంటే మరి పడిపోతున్నప్పుడు. ఎవరైనా దగ్గర ఉంటే బాగుండు అని ఇప్పుడు మీకు అనిపిస్తుంది అంటే మీరు పడిపోతున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా మనకు దగ్గర ఉంటే బాగుండేది, మరి నన్ను ఎవరైనా వాళ్ళు చేయి పట్టుకునే వాళ్ళు, అప్పుడు నేను పడిపోయే వ్యక్తిని పడిపోయి ఉండేవాడిని కాదు అని మనం అనుకుంటాం. కానీ మన ప్రభు చూడండి, ద మూమెంట్ యూ థింక్ దట్ యు ఆర్ స్టంబ్లింగ్, ఓకే, మరి మనం పడిపోతున్నాం, లేకపోతే మరి మనము కృంగిపోతూ ఉన్నాం, లేకపోతే మనకున్న పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, మనకు కొంచెం కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడే దేవుడు అటువంటి పరిస్థితుల్లోనే ఆయన మరి మనకు సమీపంగా ఆయన ఉంటారు. చూడండి, మనం అనుకునేది ఆపోజిట్, దేవుడు చేసేది భిన్నంగా ఉంది. ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటామండి, ఈ కష్టంలో దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మన ప్రతికూల పరిస్థితుల యందు, లేక మీరు ఇప్పుడు పడిపోతున్నారు, లేక మీరు కృంగిపోతున్నారు, లేక ఒక ప్రతికూల పరిస్థితులు మీరు ఉన్నారు అన్నప్పుడు అటువంటి పరిస్థితిలో దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన మనకు అటువంటి పరిస్థితిలో సమీపముగా ఆయన ఉంటారు అంటే, మీరు కృంగిపోతున్నప్పుడు మనకు కావలసినటువంటి ఆదరణ ఆయన మనకి ఇవ్వడానికి, లేక మరి మనము ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీనెస్, నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో ఎందుకు దేవుడు నీకు సమీపంగా ఉండాలి అంటే, చూడండి, వాస్తవంగా పౌలు గారు మనం చదువుకున్న ఆల్రెడీ ఆ వచనం, ఆ మాట, పౌలు గారిని ఒకానొక సందర్భంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనతో ఎవరు లేరు, ఆయనతో ఆయన సన్నిహితులు, ఆయనతో కలిసి కొంతకాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒక సందర్భంలో. ఆ పరిస్థితుల్లో ఆయన ఒక్కరే, మరి ఆయనతో ఎవరున్నారండి, ప్రభు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయనతో మరి కొన్నిసార్లు ఆయన సేవ చేస్తుండగా ఆయన కొన్ని పరిస్థితుల్లో మరి అతన్ని జనాలు కొట్టారు, మరి చెరసాలలో వేశారు. అపోస్తుల గారి 16 మనం చూసినప్పుడు అతన్ని చెరసాలలో వేసినప్పుడు కూడా అతడు ఆ గాయాల్లో ఉన్నప్పుడు, మరి ఆ బాధ నొప్పి అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో ఎవరు ఆయన తోడుగా ఉన్నారండి, ప్రభువే ఆయనకు ఎలా ఉన్నారు, సమీపంగా ఉన్నారు. ప్రభువు సమీపంగా ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు వెంటనే ఇన్స్టంట్గా దేవుడు ఒక కార్యాన్ని దేవుడు చేశాడు, దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు కదండి. ఆ చెరసాల్లో మరి వాళ్ళు వేయబడినప్పుడు పౌలు శీల కూడా ఉన్నారు. మరి వేయబడినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుడికి స్తుతులు పాటలు పాడుతున్నారు, అలాగే ప్రార్థన చేస్తున్నారు. చేస్తున్నప్పుడు మధ్యరాత్రి తర్వాత, మిడ్ నైట్ తర్వాత ఏం జరిగింది, ఒక్కసారిగా చెరసాల ప్రిజన్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయాయి. తర్వాత ఆ రోజుల్లో వాళ్ళని ప్రిజనర్స్ని ఎలా వేస్తారంటే చాలా బలముతో, చాలా వెయిట్తో కూడుకున్న చైన్స్ ఉంటాయి కదా, రైట్. సో ఈ రోజుల్లో అలా వెయిట్ లేదు, కానీ ఆ రోజుల్లో, పాత రోజుల్లో అలా చాలా పెద్ద పెద్ద చైన్స్ని అంటే వాళ్ళ కాళ్ళకు, ఓకేనా, వేసేవారు. అసలు పెద్దగా వాళ్ళు కదలడానికి కూడా వాళ్ళకి ఉండదు, ఓకేనా. కాళ్ళకి చేతులకి ఆ సంఖ్యలు చైన్స్ బలమైన వేసేవారు అనమాట. అవి అసలు అవి మోయడమే చాలా బరువు, జైలు ఉండడమే చాలా గొప్ప బాధ అనుకుంటే ఆ బలమైనటువంటి చైన్స్ కూడా చాలా బరువుతో ఉంటాయి. అదొక ఇబ్బంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుడికి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగిందండి, దేవుడు వారి ప్రక్కనే ఉండి ఏం చేశారు, దేవుడు వారిని విడిపించారు. హల్లెలూయా. వారు పడిపోతున్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రక్కనే ఉండి, అందుకే పౌలు అన్నాడు, ఆయన ప్రక్కన నిలిచి సింహము నోట నుండి ఆయన నన్ను తప్పించాడు. దేవుడు నా ప్రక్కనే ఉండి, లేక నా పక్షముగా ఉండి, దాని అర్థం ఏంటి, పక్కనంటే చాలా సమీపంగా, రైట్. గాడ్ ఈజ్ సో నియర్. ఎంత దగ్గర అంటే ఇక సింహము నోట నుంచి తప్పించడం దేవుడు జరిగింది. పౌలుని ఆ రీతికి దేవుడు తప్పించడం జరిగింది. ఎంత సమీపంగా దేవుడు ఉన్నారంటే, అక్కడ ఆ చెరసాల్లో వేసినప్పటికి కూడా, లేక ఆ గాయాలు పాలైనప్పటికి కూడా, మరి ఆ గాయాలు, ఆ చెరసాల, ఆ బాధ, ఆ నొప్పి కూడా ఏవి కూడా అతన్ని మరి కృంగదీయలేకపోయింది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అతన్ని సమీపించి దర్శించాడు. సో గాడ్ ఈజ్ సో నియర్ టు అస్. దేవుడు మరి మనకి ఎంత చాలా చాలా సమీపముగా ఆయన మనకుంటారు. వాస్తవంగా మనమే చాలాసార్లు దాన్ని గ్రహించం కదండి, మనమే దాన్ని సెన్స్ చేయలేం.
ఇంకా చెప్పాలంటే మనం దానికి భిన్నంగా సెన్స్ చేస్తూ ఉంటాం. ఈ పరిస్థితిలో నేను ఒక్కనే బాధపడుతున్నానండి, నేను ఒక్కళ్ళే ఈ యొక్క బాధ అనుభవిస్తున్నాను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మాత్రం మరి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మన ప్రక్కనే నిలిచి, ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మన ప్రక్కనే నిలిచి ఆయన మరి మనకు సహాయాన్ని పంపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. ఒకవేళ ఈ రోజున మన జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, మన యొక్క ఒంటరితనం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిస్థితులు బట్టి కావచ్చు, అయ్యో నేను పడిపోయే పరిస్థితిలో ఉన్నానండి, లేక నేను జారిపోతూ ఉన్నానండి, లేకపోతే నేను ఇంకా కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నానండి అనుకోవచ్చు మీరు. నిన్న నాకు ఒకరు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక చాలా ప్రాబ్లంని పంచుకుంటూ, నేను ఇప్పటిదాకా నేను చక్కగా ఆత్మీయంగా ఉన్నాను, లేకపోతే నేను మరి సంఘంలో సేవలో కూడా నేను ఉన్నాను, అయితే నాకు ఎదురైనటువంటి ఈ పరిస్థితి వల్ల నేను చాలా కరిగిపోతున్నాను, నేను ఈ పరిస్థితిని బట్టి నేను చాలా బాధపడిపోతున్నాను, ఈ పరిస్థితిని బట్టి అసలు నేను ఎందుకు ఇలాగా దేవుడు చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను అని మరి అతను నాతో చెప్పడం జరిగింది. అంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడు, మరి దేవుడు మరి దగ్గరగా లేడా, సమీపంగా లేడా, లేక దేవుడు దూరంగా ఉన్నాడా, లేక ఏంటి పరిస్థితి, దేవుడు చూడట్లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నేనైతే దేవుడికి నమ్మకంగా ఉన్నాను కదా, మరి ఎందుకు నాకు ఈ యొక్క ప్రాబ్లం, లేకపోతే ఎందుకు నాకు ఈ యొక్క విషయం అని అతడు బాధపడుతూ ఉన్నాడు. అంటే ఇంకా పడిపోవడానికి లేక కృంగిపోవడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం గుర్తుంచుకోవాలి, గ్రహించండి, మనం ఎప్పుడైతే అటువంటి కృంగుదలలోకి వెళ్తామో, రైట్, సో దేవుడు మన ప్రక్కనే నిలిచి మనకు చాలా సమీపంగా ఆయన ఉండి మనలను ఆయన లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పడిపోకుండా ఆయన మనలను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పడిపోతున్నప్పుడు ఎవరైనా మరి సహాయం చేయాలంటే దగ్గర ఉండాలి కదా మరి. సో దేవుడు యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది, ఆయన నీ పాదములు తొట్టిల్లకుండా తన దూతలకు ఆయన ఆజ్ఞాపించి కదా, ఆయన మరి నిన్ను ఎత్తి పట్టుకొనును. సో దేవుడు నీ చేయి పట్టుకొని పైకి లేపుతున్నాడు అంటే చెప్పండి మరి, ఆయన సమీపంగా ఉన్నాడా లేక దూరంగా ఉన్నాడా? సమీపంగా ఉన్నాడు కదా. సమీపంగా ఉన్నాడు కాబట్టే ఆ టైమ్లీ హెల్ప్. సో ఇమ్మీడియట్గా దేవుడు స్పందించి అలర్ట్ అయి నువ్వు పడిపోతున్నావు అని దేవుడు ఆలోచించి వెంటనే నీ చేయి పట్టుకుని దేవుడు పైకి లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి అది మనం ఈరోజు సాయంకాలం ప్రభు యొక్క మాట ఏంటంటే, దేవుడు మనకు చాలా సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నారంటే, మనం ఏమాత్రము కృంగుదలలోకి వెళ్ళినా, లేక ఇక నేను పడిపోతున్నాను అని అనుకున్నా, లేక ఇక నా చాప్టర్ క్లోజ్ అయిపోతుందేమో, ఇక నా పరిస్థితి ఇంకింతే అన్నట్టుగా ఒకవేళ మనం అనుకొని, లేక నేను ఒంటరిగా ఈ ఒంటరితనంలో మరి ఈ బాధలో ఈ కష్టంలో ఉన్నానేమో అని అనుకుంటున్నప్పుడు కూడా గాడ్ ఈజ్ సో నియర్ టు అస్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఆయన మనకు చాలా సమీపముగా ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 11:28 మనం చూస్తే, చదవండి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా పర్లేదు. భారము మోసుకొనుచున్న సమస్త జనులు. గమనించండి, ద లార్డ్ ఈస్ నియర్ టు దోస్ హు క్యారీ బర్డెన్స్. మరి ఈ లోకంలో మనం జీవించాలి కాబట్టి, ఈ లోకంలో జీవించేటప్పుడు ఎన్నో రకాల ఒత్తిడిలు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల భారాలు మనము భరించాల్సి వస్తుంది. మరి అదంతా కూడా నేనే భరించాలి, ఇదంతా కూడా మరి నేనే చేయాలా అని కొన్నిసార్లు మరి మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటటువంటి మన పరిస్థితులను బట్టి మరి ఇదంతా కూడా ఈ భారము నేనే భరిస్తున్నాను, ఈ భారము నేనే మోస్తూ ఉన్నాను. అయితే గమనించండి, ఆ భారము మీరు మోస్తూ ఉన్నప్పుడు, ఆ భారం మోస్తూ వచ్చేటటువంటి ఆ ఒత్తిడి ప్రెషర్ ద్వారా గనక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, నో దట్ ఈస్ వెన్ ద లార్డ్ ఈస్ క్లోజ్ టు అస్. ఆ పరిస్థితిలో మీరు ఒక్కరే ఆ భారం భరించాల్సిన పని లేదు. రైట్. చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, ఆ భారాలు అన్నీ నా మీద వేసేయండి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సరే, అమ్మ మీరు అంతా బరువు లగేజ్ మోస్తున్నారు కదా,
మరి ఆ లగేజ్ నాకు ఇవ్వండి, నేను మోస్తాను అని ఆ వ్యక్తి చెప్పాడంటే ఆ వ్యక్తి మీకు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉండి చెప్తాడా, లేక మీ దగ్గర ఉండి చెప్తారా? దగ్గరగా ఉండే కదా. సో దూరంగా ఉండి 1 కిలోమీటర్ మీకు ఫోన్ చేసి ఎవరు చెప్పారు కదా కదా. సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు చూసి, అయ్యో ఈయన ఈయన ఇంత పెద్ద లగేజ్ మరి మోయలేకపోతున్నాడు, సహాయం చేద్దామా, ఆ బ్యాగ్ నాకు ఇచ్చేస్తే, లేకపోతే ఆ బ్రీఫ్ కేస్ నాకు ఇచ్చేస్తామని దగ్గరున్న వాళ్ళే కదా చెప్తారు మరి. సో దట్ మీన్స్ దేవుడు ఈ మాట చెప్తున్నప్పుడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, లేక మీ భారం నాకు ఇవ్వండి అని దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? చెప్పండి అమ్మా. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి, అమ్మా నువ్వు ఆ పెద్ద మూట నువ్వు మోయలేకపోతున్నావు, ఆ భారం నువ్వు మోయలేకపోతున్నావు, అది నాకు ఇచ్చేసాయి, నేను మోస్తాను. ఎందుకంటే మీరు లగేజ్ మోసుకొని వెళ్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఓకేనా, బస్ జర్నీను ట్రైన్ జర్నీ మీరు చేస్తున్నారనుకోండి, మీ దగ్గర ఒక 3-4 మూటలు బ్యాగ్స్ ఉన్నాయనుకోండి, చాలా కష్టం కదా. కాబట్టి ఎవరైనా వచ్చి సాయం చేస్తే చాలా పెద్ద రిలీఫ్ అన్నమాట కదా. సో వాళ్ళు వచ్చి ఒక బ్యాగ్ తీసుకున్నా, కొంత హెల్ప్ చేసినా ఓకే, మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే ప్రభు చెప్తున్నారు, నీ భారం నా మీద వేసేసాయి అని ఆయన చెప్తున్నారు. సో ఆ భారం నాకు ఇచ్చేసే దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో నియర్. ఎందుకు ఆయనకు సమీపంగా ఉన్నాడు? నీ బ్యాగేజ్ ఆయన మోయడానికి, నీ భారాలు ఆయన మీద వేయడానికి. ఎందుకంటే మనము భారాలు మోసుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ, అయ్యో ఏంటి ఈ జీవితం, ఏంటి ఈ కష్టం నేను పడలేకపోతున్నాను, ఈ బాధ నేను పడలేకపోతున్నాను, ఇంకా ఎంతకాలం ఈ కష్టం ఈ బాధ అని నీవు అలాగే జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? నిట్టూర్పులు విడుస్తూనే కొనసాగిస్తూ ఉన్నావు. అయితే మనం చేస్తున్న పొరపాటు తప్పు ఏంటంటే, మన భారాలు మనమే మోసుకుంటూ వెళ్తున్నాం, కానీ మన ప్రక్కనే ఆయనేమో, అమ్మ నీ లగేజ్ నాకు ఇచ్చేసేయి, అమ్మ నీ బ్యాగ్ నాకు ఇచ్చేసేయి, ఆయన పరిగెత్తుకుంటూ మనతో వస్తున్నారు. అయితే మనం ఆయన్ని చూడట్లేదు, మనం యేసయ్యని చూడలేకపోతున్నాం, మన భారాలు ఆయనకి ఇవ్వలేకపోతున్నాం, మన బ్యాగ్స్ మన లగేజ్, మన లోడ్ ఓకే ఆయన మీదకి మనం ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం. ఇంకా దాన్ని మనమే మోస్తున్నాం కాబట్టి ఇంకా ఆ యొక్క బాధ లేక ఒత్తిడి లేక ప్రెషర్ గుండా అదంతా మనమే తీసుకుని ఇక ఆ యేసయ్య ఇచ్చే ఆ విశ్రాంతిని మనము కలిగి లేకుండా ఉన్నాం. అందుకే సాయంకాలం వేళ ప్రభు అంతా చెప్తున్నారు, ఎస్ ఐఎమ్ సో క్లోజ్ టు యూ. నీకెంత సమీపంగా ఉన్నానంటే ఇక నీ లగేజ్ నాకు ఇచ్చేయచ్చు. నీ మూట, నీ భారం ఏదైతే ఉందో, ఏ విషయాన్ని మనసులో పెట్టుకొని అలాగా మరి ఎన్నో రోజుల నుంచి లేక ఎన్నో వారాల నెలల నుంచి అదే నీ మనసులో పెట్టుకొని బాధపడిపోతూ ఉన్నావో, ఇదిగో ఆ విషయము ఇప్పుడు నీవు నాకు ట్రాన్స్ఫర్ చేసేసాయి. లేదు ఒక విషయం కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి మరి బాధపడిపోతూ ఆ భారాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఆ భారం ఏదైనా పర్వాలేదు, ఆ భారం ఏదైనా కావచ్చు, ఆ భారాన్ని మనం ఇప్పుడు యేసయ్య మీదకి మోపడానికి ఆయన మన ప్రక్కనే ఉన్నారు. మన ప్రక్కనే ఉన్న యేసయ్య, ఇదిగో తండ్రి నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇదిగో తండ్రి దీన్ని ఇప్పుడు నేను మీకు అప్పగించేస్తున్నాను. అందుకనే టైం టు టైం ఓకేనండి, మనకొచ్చే భారాలు, మనకెదురయ్యే భారాలు ఆయన మీదకి చేస్తూ ఉండాలి, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే యేసయ్య అన్నారు, నీ భారం అంతా నా మీద మోపేసేయండి, ఎందుకంటే మీ భారాన్ని మా మీద మోపితే అప్పుడు నేను నాలో ఉన్న విశ్రాంతి మీకు ఇస్తాను కదండి. భారాలు అంటే ఎక్కువ లగేజ్ తీసుకున్న వ్యక్తిని చూడండి, ఏ లగేజ్ల వ్యక్తిని చూడండి, ఇద్దరిని పక్కన పెట్టి చూస్తే కదండి, సో వారి ఫేస్లోనే చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట కదా. ఎక్కువ లగేజ్ ఒక 4-5 మూటలు మోసుకుని వెళ్తున్న వ్యక్తి ఎలా ఉంటాడు, లేదు పక్కనే చాలా హ్యాపీగా ఏ లగేజ్ లేకుండా, లేదు ఒక చిన్న ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని వెళ్తున్న వ్యక్తి ఎలా ఉంటాడు మీరు చూడండి, ఏ భారము లేకదండి భయం లేకుండా చాలా ఫ్రీగా ఉంటారు కదా, అలాగండి. సో మనమైతే 4-5 మూటలు వేసుకుని వెళ్ళి ఈ సమస్య ఆ సమస్య ఇది అన్నీ కూడా మన మీద వేసుకొని అవన్నీ కూడా దాని గురించి 24 గంటలు చింతిస్తూ ఆలోచిస్తూ ఎక్కువగా ఓవర్ థింకింగ్, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఇదేలాగా అదేలాగాని మనం చాలా చాలా కలవరపడిపోతూ టెన్షన్ పడిపోతూ కదండి, మనమే దాన్ని సాల్వ్ చేయాలని, మనమే దాన్ని ఇదేదో చేసేయాలని మనము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ వెళ్తుంటే మన వల్ల కాదు.
ఎప్పుడైతే మనం భారాలు ఆయన మీద మోపుతామో అప్పుడు మీకు ఒక్కసారిగా రిలీఫ్, ఆ విశ్రాంతి మనకు కలుగుతుంది. ఇక విశ్రాంతి లేక ఆ రిలీఫ్లో ఉన్న వ్యక్తిని మీరు చూస్తున్నప్పుడు, అంటే ఏ లగేజ్ లేకుండా చాలా హ్యాపీగా నడుస్తున్న వ్యక్తిని చూస్తే కదండి ఎలాగైతే ఉంటాడో, ఏ టెన్షన్ లేకుండా ఫేస్లో చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా కూల్గా వాళ్ళు ఉంటారో, అలాగ మనం కూడా ఆ రిలాక్స్డ్ మోడ్లో కూల్గా మనం కూడా ఉండొచ్చు. ఎందుకు? మనకు ఆ రిలాక్సేషన్ ఇవ్వడానికి, ఆయన మన భారాలు మోయడానికి మన ప్రక్కనే ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకున్నారంటే, మనము భారములు మోస్తున్నప్పుడు మన ప్రక్కనే నిలిచి ఆ భారాలు ఆయన తీసుకోవడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఇదే కీర్తనలో ఒకసారి 19వ వాక్యం చదవండి, వర్స్ 19. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రభు ఎవరికి సమీపంగా ఉన్నారంటే, ద లార్డ్ ఈస్ నియర్ టు దోస్ హూ కాల్ అపాన్ హిమ్. ఎవరైతే ఆయనకు మొరపెట్టేవారుగా ఉంటారో వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే, వాళ్ళ కనుక ఏదైనా కింద పడి లేక ఏదైనా తగిలి వాళ్ళ కనుక ఏడుస్తూ ఉంటే కదండి, ఆ ఏడుపు వినగానే రైట్ వెంటనే పేరెంట్స్గా తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం? వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా. అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎక్కడ తగిలింది, పడ్డాడా ఏంటని వెంటనే వెళ్తాం కదండి. సో వెంటనే మనం ఏ పనిలో ఉన్నా, ఫోన్ మాట్లాడుతున్నా, లేకపోతే మీరు ఏదైనా వంట చేస్తూ ఉన్నా, ఇంకో పనిలో ఉన్నా ఏం చేస్తారు? వెంటనే అక్కడికి వెళ్తారు కదా. వెంటనే కదండి, ఇంకా స్పీడ్గా మీరు వెళ్తారు కదా. ఏం జరిగిందో అన్నట్టు వెళ్తారు కదా. ఎగ్జాక్ట్లీ అదేనండి. ప్రభు మనం ఎప్పుడైతే ఆయనకు మొరపెడతామో, ఎప్పుడైతే ఆయనకి మనం ఎలుగెత్తి మనం హృదయాన్ని విప్పి ఆయనకి మొరపెట్టి మనం ప్రార్థిస్తామో, వెన్ యూ కాల్ ఆన్ హిమ్, దట్స్ వేర్ హీఈస్ అవైలబుల్. ఆయన వెంటనే అక్కడ ఆయన అందుబాటులో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొరపెట్టిన తక్షణమే ఆయన స్పందించే దేవుడు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు మనం చూసినట్టయితే వారు ఎన్నో సంవత్సరాలుగా, సుమారు 430 సంవత్సరాల నుంచి వారు ఆ యొక్క బానిసత్వంలో, స్లేవరీలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారండి? వాళ్ళు ప్రభుకి మొరపెట్టారు కదా. వారి యొక్క మూలుగు దేవుని యొక్క సన్నిధి చేరింది. వెంటనే దేవుడు ఏం చేశాడండి? వెంటనే దేవుడు స్పందించి వారి మొర ఆలకించి వారికి సహాయం చేయడానికి ఆయన వారి ప్రక్కనే ఉండి, వారి వెంటనే ఆయన అలర్ట్గా ఉండి స్పందించి వెంటనే వారికి సహాయం చేయడానికి ఆయన మోషేతో మాట్లాడి మరి ఆయన వారికి విడిపించడానికి దేవుడు వారికి సహాయంగా పంపించడం జరిగింది. అంటే ఎప్పుడైతే వారు ఎలుగెత్తారో, ఎప్పుడైతే వారు మొరపెట్టారో, ఎప్పుడైతే వారు తమ యొక్క బాధ, ఆ మూలుగు, ఆ వేదన దేవుడి దగ్గరికి వెళ్ళిందో, ఇక దేవుడు వారికి చాలా సమీపంగా ఉండి దేవుడు వారిని విడిపించడానికి ఆయన ముందుకు రావడం జరిగింది. ఈ రోజున మనకు ఇటువంటి వేదనకరమైన పరిస్థితులు ఏమున్నా సరే, మనల్ని ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏమున్నా సరే, మనల్ని కృంగదీసే పరిస్థితులు ఏమున్నా సరే, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏమున్నా సరే, మనకున్న పరిష్కారం ఒకటే, దేవుడికి మొరపెట్టడమే. రైట్? క్రైయింగ్ అంటు ద లార్డ్. ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన వెంటనే ఆయన సమీపంగా ఉన్నారు కాబట్టే ఆయన వింటారు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు పడిపోయారు, లేక ఏడుస్తున్నారు. సో వారి మొర విని మీరు ఎప్పుడు వస్తారు దగ్గరికి? ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడా, లేకపోతే దగ్గర ఉన్నప్పుడు కదండి. అంటే వాళ్ళ వాయిస్ వినిపించేంత రేంజ్లో మీరు ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ రాగలరు. అదే వేరే ఊర్లో ఉంటే మీకు ఆ ఏడు వినిపిస్తుందండి? వినపడదు కదా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన యొక్క మొర ఆలకించి రక్షించును అని అక్కడ ఉంది కదండి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడా? గాడ్ ఈజ్ సో క్లోజ్. హల్లెలూయా. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు కాబట్టేనమ్మా నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇంక ఎలుగెత్తి నీ బాధని బట్టి నువ్వు మొరపెడతావో, ప్రార్థిస్తావో, ఓకేనండి, ఆయన అడుగుతావో, వెంటనే దేవుడు అక్కడ సమీపంగా ఉన్నాడు కాబట్టే ఆయన నీ ప్రార్థన ఆలకించి, మన మొరని ఆలకించి ఆయన మరి మనల్ని రక్షించడానికి ఆయన వెంటనే వస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ వ్రాయబడినట్టుగా
వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. చూడండి, వెంటనే జరిగే పనులు అవి. ఇమ్మీడియట్గా ఆయన ఆలకించడం, రక్షించడం. ఎందుకు ఆలకించి, ఎందుకు వెంటనే రక్షించాడు? ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టే, ఆయన అది ఆలకించాడు కాబట్టే, అది విన్నాడు కాబట్టే, నీ బాధ ఏంటో ఆయన చూస్తున్నాడు కాబట్టే, రైట్, నీ బాధ మన యొక్క పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి, సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన వెంటనే రక్షించడానికి ముందుకు రాగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు, రైట్, ఏదైనా కష్టం ఉన్నప్పుడు, రైట్, మనం కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి మీరు ఫోన్ చేస్తారు. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే మీరు మెడికల్ సర్వీసెస్ మీకు కావాలంటే, అంబులెన్స్ కావాలంటే మీరు ఏం చేస్తారండి? ఏ నెంబర్ ఫోన్ చేస్తారు? 108 ఫోన్ చేస్తారు. సో పోలీస్ హెల్ప్ కావాలంటే ఏ నెంబర్ ఫోన్ చేస్తారు? 100 అండి, 100. సో ఒక నెంబర్స్ మీరు తెలుసుకుని ఉండాలి, అయితే మంచిదే కదా. సో అవేంటంటే ఎమర్జెన్సీ నెంబర్ కదా. సో కొన్నిసార్లు తెలియకుండా ఆటోమేటిక్గా ఓకే ఎమర్జెన్సీకి వెళ్తుంటుంది ఆ ఫోన్, ఒక నెంబర్కి వెళ్తుంది అనమాట. అంత ఫాస్ట్గా. తర్వాత అప్పట్లో ఇది దిశ యాప్ అనేది పెట్టారు కదండి. సో అంటే మీరు ఫోన్ చేయగానే 8 minutesలో వస్తారండి వాళ్ళు పోలీస్ హెల్ప్ చేయడానికి. ఒక 10 minutesలో వెంటనే మీకు మీరు ఎక్కడైనా ఉంటే, ఇబ్బందిగా ఉంటే దిశ యాప్లో కదా మీరు ఫోన్ చేస్తే 10 minutes లోపు వాళ్ళు వస్తారని చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పండి, దేవుడు 10 minutes లోపే వస్తాడా, లేక 10 minutes తర్వాత వస్తాడా? 10 minutes లోపే అని చెప్తున్నాడు అవి. గుడ్, 10 minutes లోపే వస్తాడని కరెక్ట్. ఎందుకంటే ఆయన చాలా సమీపంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి 10 minutes టైం పడుతుంది, 108 కానీ, పోలీస్ వాళ్ళకి కానీ, దిశ యాప్ వాళ్ళకి కానీ ఎందుకు 10 minutes 15 minutes టైం పడుతుంది? వాళ్ళు ఎక్కడున్నారు? దూరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడానికి కనీసం ఒక పావు గంట టైం పడుతుంది కదండి. సో కాబట్టి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో కొన్ని కేసెస్ విన్నప్పుడు ఇదిగోండి వెంటనే కనుక వచ్చి ఉంటేనండి అంబులెన్సు, ఈయన బతికేవాడండి అని అన్నారు. కొన్ని కేసెస్లో నేను విన్న న్యూస్లో చూసినప్పుడు, వాళ్ళు త్వరగా వచ్చి ఉంటే, ఒక 10 నిమిషాలు వచ్చి ఉంటే ఈయన బతికేవాడండి. లేటుగా వచ్చారండి అంబులెన్స్ వాళ్ళు, అందుకే చనిపోయాడండి. రైట్. సో వీళ్ళు ఓకేనా, మనకి ఈ సిస్టమ్స్లో ఎన్ని ఉన్నప్పటికీ కూడా మాకు ఫోన్ చేయండి, త్వరగా వచ్చేస్తాం, మాకు పలాని సమస్య వస్తుంది, మీరు ఫోన్ చేయండి, వెంటనే అక్కడ 10 నిమిషాలు ఉంటాం అని వీళ్ళు అనొచ్చు, ఉండొచ్చు 10 నిమిషాలు కూడా. అయితే మన దేవుడు అయితే 10 నిమిషాలు కాదు కదా, 10 నిమిషాల కన్నా లోపే మన దేవుడికి మనం పెట్టే మొర వెళ్తుంది. హల్లెలూయా. అందుకే అక్కడ ఏముందండి, నేను వారి మొర విని, మొర ఆలకించి వారిని రక్షించును. రైట్, రక్షించును. ఆయన మొర ఆలకించి వారిని రక్షించును అంటే దాని అర్థం ఆయన ఈ 108 కన్నా, పోలీస్ కన్నా, ఈ దిశ యాప్ వాళ్ళకన్నా కూడా దేవుడు మనకింకా సమీపంగా ఉన్నాడు. సో యూ షుడ్ ప్రైజ్ గాడ్ దట్ గాడ్ ఈజ్ సో నియర్ టు యూ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు మరి మనకు చాలా సమీపంగా ఆయన ఉన్నారు. ఇక దేవుడు నీకు సమీపంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? 20 వచనం, నెక్స్ట్ వర్స్ చదవండి. యెహోవా తన్ను ప్రేమించు వారికి అందరినీ కాపాడును. The Lord is near to those who love him. సో దేవుడు మరి ఎవరికి సమీపంగా ఆయన ఉంటారంటే ఆయనను ప్రేమించే వారికి. హల్లెలూయా. ఆయనను ప్రేమించే వారికి దేవుడు చాలా సమీపంగా దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుణ్ణి గనక ప్రేమించే వారం అయితే, దేవుడికే మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇచ్చేవారం అయితే, అన్ని విషయాలు దేవునికి మనం భయపడే వారం అయితే, దేవుని అందరి భయభక్తి కలిగిన వారం అయితే, దేవుడు తప్పకుండా ఆయన మనకు సమీపంగా ఉండి ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే 91వ కీర్తనలో ఒకసారి ఒక వచనాన్ని చదువుకుందామండి. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక. చాలు. అతడు చూడండి మొదటి భాగంలో ఉంటుంది కదా, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని
తప్పించదను. ప్రభు మనలను అనేక రకాల కీడుల నుండి, మనకు తెలిసి తెలియని కీడుల నుంచి ప్రభు ఎందుకు మనల్ని ఆయన తప్పిస్తాడు, ఎందుకు మనల్ని ఆయన రక్షిస్తాడు, ఎందుకు ఆయన మనల్ని భద్రపరుస్తాడంటే బికాజ్ వి లవ్ హిమ్. మనం దేవుని ప్రేమించేవారుగా ఉన్నాం కాబట్టి, బికాజ్ వి బిలాంగ్ టు ద లార్డ్, బికాజ్ వి లవ్ హిమ్, ఆయన్ని మనం ప్రేమించేవారుగా ఉన్నాం, ఆయన యందలి భయభక్తులు కలిగిన వారుగా మనం ఉన్నాం. ఆయనకి మన జీవితాల్లో ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉన్నాం కాబట్టి, అది ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అవుతారు. ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి మరి మనల్ని ఆయన తప్పించే దేవుడై ఉన్నారు. ఆయన మరి మనల్ని భద్రపరిచే దేవుడై ఉన్నారు. గమనించండి, కొన్నిసార్లు దేవుడు విశ్వాసులుగా మనకు కొన్ని విషయాలు తెలియవు, మనకు తెలియవు. అంటే కొంతమంది, ఉదాహరణకు మీకు తెలియకుండా కొంతమంది మీకు ఏదైనా చేతబడి చేస్తారనుకుందాం, లేకపోతే మీకు ఏదైనా వాళ్ళు మీకు కీడు చేయాలని ఒక ప్లాన్ వేస్తూ ఉన్నారు, ఒక స్కెచ్ గీస్తూ ఉన్నారు, రైట్? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీకు ఏదో ఒక కీడు చేయాలని, ఏదో ఒక చేతబడి చేయాలను, సంథింగ్ ఏదో అలాంటిది చేస్తున్నారనుకోండి. అయితే దేవుడు ఏం చేస్తాడు, వాటిని ఏం చేస్తాడు దేవుడు, అవి తప్పిస్తాడు. అవి సక్సెస్ అవ్వకుండా, ఓకేనండి, అవి తప్పిస్తాడు. నేను ఒకసారి ఒరిస్సాకి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు కలిసినప్పుడు ఆయన చెప్తున్నారు అనమాట. ఆయన మినిస్టర్ చేసే ప్లేస్లో అక్కడ ఒక ఈ కాళికాదేవి పూజారి ఉన్నాడు. మరి ఆయన ప్రతి నెల అమావాస్య రోజు, ఓకేనండి, ఆ ఊర్లోకి వెళ్ళి, ఇదిగోండి ఈ నెల దేవత ఇదిగో మీ అబ్బాయిని కోరుకుంది, లేకపోతే మీ అమ్మాయిని కోరుకుంది అని చెప్పినప్పుడు వాళ్ళు, అవునా అలాగా దేవత కోరుకుందా, తీసుకెళ్ళిపోండి, ఓకేనా అని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పూజారి తర్వాత అతను ఒక అసిస్టెంట్, ఓకే, వాళ్ళు మిడ్-నైట్ తర్వాత ఒక కొండపైకి తీసుకెళ్ళిపోతారు. కొండపైకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. నరబలి అనేది ఇప్పటికీ హ్యూమన్ సాక్రిఫైస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఒరిస్సాలో ఇంకప్పటికీ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఏం జరిగిందంటే, ఒకసారి అతని దగ్గర పూజారి దగ్గర ఈ డ్రమ్ము కొట్టి బాగా స్పీడ్గా డ్రమ్ము కొట్టడం, లేకపోతే అలాగా ఆ దేవి అతనికి పూనకం రావడం, వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపడం అలా జరుగుతుంది ఎవ్రీ మంత్లీ వన్స్. అలాగా ఈ అసిస్టెంట్ అతని దగ్గర ఉన్నటువంటి తనకి హెల్ప్ చేసే వ్యక్తి, లేక డ్రమ్ము కొట్టే వ్యక్తి, అతని పేరు లొట్టో. అతను ప్రభుని తెలుసుకున్నాడు, దేవుడు అతను దర్శించడంతో ప్రభుని తెలుసుకున్నాడు. ప్రభుని తెలుసుకున్న వెంటనే ఆయనతో అక్కడికి వెళ్ళడం మానేస్తే ఈయన కోపం వచ్చి, ఏంటి వీడు రావట్లేదు, నేను చెప్పిన వాడు వినట్లేదు వీడని అతనికి వ్యతిరేకంగా చేతబడి చేశాడు. చేతబడి చేస్తే మామూలుగా అయితే ఆ రోజే అతడు చనిపోవాలి, ఓకే, ఎందుకంటే అతడు చేతబడి చేస్తాడు, ఇతడు చనిపోవాలి. కానీ ఇతడు చనిపోలేదు. ఇతడు చనిపోలేదు కానీ ఎవరైతే చేతబడి చేశారో అతని వాళ్ళ అన్న చనిపోయాడు అదే సేమ్ డే. చనిపోతే అప్పుడు ఆయనకి కొంచెం భయం పట్టుకుంది. ఈ దేవుడు ఈ నా చేతబడి కంటే ఈ వీడు లొట్టోగాడు దేవుడే గొప్పోడేమో అనే ఒక భయం ఆయనలో కలిగింది. కాబట్టి అతని వ్యతిరేకంగా చేతబడి చేస్తున్నా అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఒకవేళ అలాంటివి మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా మనకు అలాంటివి చేసినా కూడా అవి సక్సెస్ అవ్వవు. దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎందుకు తెలుసండి, మనము ఆయనను ప్రేమించేవారుగా ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. బికాజ్ యు లవ్ గాడ్, బికాజ్ యు ఫియర్ గాడ్, బికాజ్ యు ఫాలో గాడ్, అండ్ సో గాడ్ టేక్స్ ఇనిషియేటివ్ టు ప్రొటెక్ట్ యూ. ఓకే, దేవుడే ఇక ఇనిషియేటివ్ తీసుకుని నీకు ఏమీ అవ్వకుండా, రైట్, నీకు ఎటువంటి అపాయము కలగకుండా దేవుడే ముందుకు వచ్చి నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు, రైట్. అవసరమైతే ఆయన దూతల్ని పంపిస్తాడు. ఆయన దూతల్ని పంపించి, ఓకే, మనల్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎందుకు దేవుడు దేవుడు మన భద్రపరచ జరుగుతుందంటే ఆయన్ని మరి మనము ప్రేమించేవారు కాబట్టి, రైట్. బికాస్ యు లవ్ హిమ్ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ us. ఆయన మనం ప్రేమించేవారుగా ఉంటేనే ఆయన మనకెంత సమీపంగా ఉన్నాడో అప్పుడు అర్థమవుతుంది. ఆయన్ని ప్రేమించకుండా, ఆయన అడుగు జాడలను నడుచుకోకుండా, ఆయనకి విధేయత చూపించకుండా, దేవుడు నాకు దూరంగా ఉన్నాడండి,
దేవుడు నాకు దగ్గరగా లేడు, ఆయన ప్రార్థన ఆలకించట్లేదండి అంటే అందులో అర్థం లేదు. సో ఆ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అని ఎప్పుడు నీకు అర్థమవుతుంది? వెన్ విల్ యూ సెన్స్ గాడ్స్ నియర్నెస్? ఇప్పుడు మామూలుగా ఎవరైనా మీకు ఇలా పక్కనే దగ్గరగా వెళ్తే కనుక మనకు సెన్స్ అవుతుంది కదండి కదా. ఇప్పుడు ఎవరో దూరంలో ఉన్నారు, ఓకే, అది మనకు తెలిసిపోద్ది, ఓ అంత దూరంలో ఉన్నాడు. అదే ఒక వ్యక్తి మనల్ని అలాగ పక్కనే వెళ్ళాడు అనుకోండి, మనకు తెలిసిపోద్ది, ఓకేనా. సో కాబట్టి ఆ వ్యక్తి దగ్గరగా ఉన్నాడని మీకు తెలిసిపోద్ది అనమాట కదండి. ఆటోమేటిక్గా మన సెన్సెస్ ద్వారా మనకు తెలిసిపోద్ది. సేమ్ వే వెన్ విల్ యూ సెన్స్ గాడ్స్ నియర్నెస్? దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అని మీరు ఎప్పుడు సెన్స్ చేయగలుగుతారు? ఎప్పుడు మనం గ్రహించగలం దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు? ఇట్స్ ఓన్లీ వెన్ యూ లవ్ ద లార్డ్. ప్రభువుని ప్రేమించినప్పుడు మాత్రమే ప్రభువుకి మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇచ్చి ఆయన్ని ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటూ మరి మనము వెళ్తామో అప్పుడు మనము ఎస్ యూ కెన్ ఈజీలీ సెన్స్ గాడ్స్ నియర్నెస్. పౌలు అన్నారు కదండి, దేవుడు నా ప్రక్కన నిలిచి అన్నారు. దేవుడు నా పక్కన నిలిచి లేక నా పక్షమై ఉండి సింహము నోటి నుండి నన్ను తప్పించాడు అని పౌలు గారు అంటున్నారు. సో అది ఎలా జరిగిందండి? హౌ డిడ్ హి సెన్స్ గాడ్స్ నియర్నెస్? దేవుడు నా పక్కనే ఉన్నాడని ఎలా అర్థమైంది ఆయనకి? బికాస్ హీఈస్ ఎ మ్యాన్ హూ లవ్స్ ద లార్డ్. ప్రభువుని అతడు ప్రేమించే వ్యక్తి. పౌలు గారు ప్రభువుని ప్రేమించే వ్యక్తి, ప్రభువుకి సమీపముగా జీవించే వ్యక్తి, ప్రభువుకే తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తి. కాబట్టి హీ కుడ్ ఈజీలీ సెన్స్ గాడ్స్ నియర్నెస్. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క దేవుడు నాకు సమీపంగా ఉన్నాడని ఎప్పుడు మనం సెన్స్ చేయగలమంటే దేవుడిని మరి మనము ప్రేమించినప్పుడు. ఇప్పుడు చూడండి, దేవుడు అయితే మనకు చాలా సమీపంగా ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే మనం పడిపోతూ ఉంటే వెంటనే పట్టుకొని పైకి లేవనెత్తేంత సమీపంలో దేవుడు మరి మనకు ఉన్నారు. దేవుడు మనకు ఎంత సమీపంలో ఉన్నారంటే మనం ఏదైనా పెద్ద మూటలు భారాలు లగేజ్ మోసుకొని వెళ్తూ ఉంటే ఆ భారాలు వెంటనే వచ్చి తీసుకొని మనకు హెల్ప్ చేసేంత సమీపంలో ఈ దేవుడు మనకున్నారు. మన దేవుడు ఎంత సమీపంలో ఉన్నారంటే ఏదైనా మనం ఏదైనా ఒక ఆపదలో ఇరుక్కున్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే మనం ఆయన కనుక ఫోన్ చేస్తే, వెంటనే మనం కనుక ఆయనకి మొరపెడితే వెంటనే ఆలస్యం లేకుండా సెకండ్స్లోనే వచ్చేంత సమీపంలో దేవుడు మరి మనకున్నారు కదా. అయితే ఇప్పుడు మనం దీనికి ఎలా స్పందించాలి? హౌ ఈజ్ యువర్ రెస్పాన్స్ టు గాడ్స్ నియర్నెస్? దేవుడికి ఎంత సమీపంగా ఉంటే మరి మనం ఏం చేయాలండి? చదవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఇంగ్లీష్లో జేమ్స్ అని ఉంటుంది. జేమ్స్ చాప్టర్ 4:8. రీడ్ ఇట్. ఇంగ్లీష్లో అండి. అదండి. సో ఇప్పుడు గాడ్స్ నియర్నెస్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ నియర్నెస్, దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు కదా, అది మీరు సెన్స్ చేయాలంటే ఓకే, ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్. దేవుడు ఓకే మనకు సమీపముగా ఉండాలి అంటే, లేక ఆ దేవుడు నీకు సమీపంగా ఉండాలని నువ్వు గ్రహించాలంటే నువ్వేం చేయాలంటే మొదట డ్రా క్లోజ్ టు గాడ్. ఓకేనా? డ్రా క్లోజ్ టు గాడ్ అంటే మీరు దేవుడికి సమీపముగా రావాలి. ఓకేనండి. మనకు తెలుగులో జస్ట్ ప్లెయిన్గా ఉంది, ఏమని ఉందంటే దేవుని ఎందుకు రండి అని ఉంది. ఓకే, అయితే అది మనకంత పర్ఫెక్ట్ మీనింగ్ ఇవ్వదన్నమాట. దేవుడి దగ్గర రండి. అయితే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే మీరు దేవునికి సమీపముగా రండి అని దాని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, నేనేం చేయాలి? నీ దగ్గర రావాలంటే నేనే అడుగులు వేసుకుంటూ దగ్గరికి రావాలి. అదండి, దట్స్ ఇట్. సో డ్రా క్లోజ్ టు గాడ్. ఓకేనండి. సో మనం చేయాల్సిన ఒక మెయిన్ థింగ్, ప్రాథమికమైన పని ఏంటి అంటే దేవునికి సమీపముగా మనం రావాలి. దేవుడు మనకు ఎంత సమీపంగా వచ్చాడండి? దేవుడి గురించి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన
పరలోకపు దివ్యమైన తేజస్సులో ఉన్నటువంటి ఆయన అక్కడ నుంచి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్య నివాసం ఏర్పాటు చేసుకొనెను. యోహాను సువార్త 1:14 ఉంటుంది. అంటే మన మధ్య గుడారము వేసుకొనెను. అంటే ఎందుకు? మనకు సమీపంగా ఉండాలని. మన మధ్యలో కాదు, మన ప్రక్కకే ఆయన వచ్చాడు. ఇక మన ప్రక్కనే కాదు, మనలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదండి. ఇంకా దానికన్నా ఇంకా క్లోజ్ లేదు. అంటే అంత క్లోజ్గా దేవుడు నీ దగ్గరికి వస్తే, మన దగ్గరికి వస్తే, ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనము కూడా ఆయనకు అంత క్లోజ్గా ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. అంత సమీపంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడేమో అంత సమీపంగా మన దగ్గరికి వస్తే, రైట్? సో మనం దూరంగా ఉంటే అది న్యాయమేనా చెప్పండి? దూరంగా ఉంటే న్యాయమా? కాదు. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం న్యాయమా? కాదు. ఏది న్యాయమైన థింగ్? వాట్ ఈస్ ద ఫెయిర్ థింగ్ నౌ? టు డ్రా క్లోజ్ టు గాడ్. హల్లెలూయా. దేవుడికి మరి మనము సమీపించాలి. కాబట్టి మన యొక్క డైలీ లైఫ్లో, మన అనుదిన జీవితంలో విశ్వాసులుగా మన ముందు ఒక గురి ఉంది. వీ హ్యావ్ ఎ టార్గెట్, గోల్. ఏంటి ఆ గోల్? ఏంటి ఆ టార్గెట్ అంటే? ఓకే, కమింగ్ క్లోజర్ టు గాడ్. కమింగ్ క్లోజర్ టు గాడ్, రైట్? సో అది ఇంకేంటంటే ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. ఇది ఏదో ఒకరోజు మనము చర్చికి వస్తే, లేక ఒకరోజు ప్రార్థన చేస్తే, లేక ఒకరోజు వాక్యం చదివితే ఇక దేవుడి దగ్గర వచ్చేసాంలే అనుకోవడం కాదు. ఎస్, యు ఆర్ క్లోజ్ టు గాడ్ అండ్ యూ హ్యావ్ టు కమ్ ఈవెన్ క్లోజర్. ఇంకా సమీపంగా రావాలి. ఇప్పుడు మీరు ఎంత సమీపంగా ఉన్నారో అది సరిపోదు. ఏం చేయాలి? ఇంకా సమీపంగా రావాలి. ఇంకా అడుగులు ముందుకు వేసుకుంటే ఇంకా దేవుడికి సమీపంగా రావాలి. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ద చర్చ్. సంఘం నుంచి ఈరోజు దేవుడు అదే ఆశిస్తూ ఉన్నారు. ఏంటి? హి సేస్, కమ్ క్లోజ్ టు మీ, రైట్? సో డ్రా క్లోజ్ టు గాడ్. దేవుడికి మరి మనము సమీపముగా రావాలి. అయితే మన ముందున్నటువంటి ఛాలెంజ్, సవాలు ఏంటంటే, చాలాసార్లు మరి సాతానుడు చేసే పని ఏంటంటే, విశ్వాసులుగా మన దేవుడికి సమీపంగా రానివ్వకుండా ఇంకా దూరంగా చేయడానికి ఎన్నో కుయుక్తులు, కుట్రలు వాడు పన్నుతూ ఉంటాడు కదండి. వాస్తవమే కదా. సో వాటి టార్గెట్ ఏంటి? మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేసేయాలి. అయితే దేవుడు ఏం కోరుకున్నాడు? కమ్ క్లోజ్ టు మీ, డ్రా క్లోజ్ టు మీ. నాకు సమీపంగా రా అని దేవుడు చెప్తున్నాడు, రైట్? మనమైతే, లేక సాతానైతే, ఓకేనా, లేకపోతే మనం కూడా దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఎన్నో పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి, రైట్? ఇప్పుడు వీటిని మరి మనం అధిగమించి మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడికి సమీపముగా మనం రావాలి. ఎస్, ఇట్స్ వర్త్ డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్, రైట్? దేవుడికి సమీపముగా రావడం అనేది అది ఎంతో యోగ్యమైనది. కాబట్టి ప్రభు మన నుంచి ఆశించేది అది ఒక్కటే. కాబట్టి మనం దేవుడికి సమీపముగా వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ వెన్ యు కమ్ క్లోజ్ టు గాడ్? దేవునికి సమీపముగా మనం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తికి దగ్గరగా మీరు వస్తే, ఓకే, ఏం జరుగుతుందండి? మీరు ఆ వ్యక్తిని చాలా క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారండి, ఆ వ్యక్తి ఎవరో మీకు సరి కనిపించట్లేదు. కొన్నిసార్లు మీ ఫ్రెండ్ అనుకుని హాయ్ చెప్పేస్తారు రోడ్డు మీద వెళ్తూ, మళ్ళీ ఆలోచించి అయ్యో ఆయన కాదు కదా అనుకుంటారు. ఎప్పుడు మీకు అలా జరిగిందా? మీకు తెలిసిన వ్యక్తి మీ ఫ్రెండ్ అనుకొని ఎవరికో హాయ్ చెప్పేశారు, కానీ తర్వాత మీకు తెలిసిన విషయం అయ్యో ఆయన కాదు, ఆ వ్యక్తి కాదు, ఆ పర్సన్ కాదు, అలాగే ఉన్నాడు అలా అనుకుని హాయ్ చెప్పేశాను, అయితే ఆయన కాదు. ఎందుకు? మీరు దూరంగా చూశారు కాబట్టి. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియాలంటే దగ్గరగా చూస్తే ఎస్, స్పష్టత వచ్చేస్తుంది. ఇట్ విల్ బికమ్ క్లియర్ టు యూ కదా, దగ్గరగా చూస్తే. సో ప్రభుకి మనం సమీపంగా వస్తే ప్రభు ఎవరో, ఆయన ముఖం ఎలా ఉంటుందో, ఆయన స్వరం ఎలా ఉంటుందో, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుందో, ఆయన పనిచేసే విధానం ఎలా ఉంటుందో, ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు ఎలా ఉంటాయో, ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయో, ఆయన సంకల్పం ఎలా ఉంటుందో, ఆయన ఏది ఇష్టపడతాడో, ఆయన ఏది ఇష్టపడడో, రైట్? అన్నీ కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. ద మోమెంట్ యు కమ్ క్లోజ్ టు గాడ్,
Yes, everything shall be revealed unto you. Right? God's character, God's personality will be revealed to you in a very closer way. కదండి, మనం దూరంగా ఒక వ్యక్తిని చూసేది వేరు కదండి, దగ్గరగా ఒక వ్యక్తిని చూసేది వేరు. సో గాడ్ వాంట్స్ దాట్ క్లోజ్నెస్ ఫ్రమ్ అస్. మనమేమో దూరంగా నిలబడి ఉన్నాం, ఆయనేమో రండి రండి నా దగ్గరగా రండి, నా దగ్గరికి రండి అని ఆయనేమో చేతులు చాచి పిలుస్తున్నాడు కదండి. ప్రయాసపడి భారం ఇచ్చిన వారులారా నా యొద్దకు రండి, కమ్ క్లోజ్ టు మీ, కమ్ క్లోజ్ టు మీ. ఎందుకు ఇంకా అక్కడే దూరంగా మీరు ఉంటారు? వై డు స్టాండ్ ఎట్ ది అవుటర్ కోర్ట్? కమ్ క్లోజ్ టు హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలంలోకి రండి. ఎంతకాలం ఇంకా ఆవరణంలోనే, ఎంతకాలం ఇంకా పరిశుద్ధ స్థలంలోనే? కమ్ టు హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలంలోకి రండి అనగా దేవుడికి సమీపంగా వచ్చినప్పుడు దెన్ యూ విల్ సీ గాడ్ అండ్ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ఎ వెరీ వెరీ క్లోజర్ వే. ఓకే, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ద మూమెంట్ యూ డ్రా క్లోజ్ టు గాడ్, క్లోజ్ టు జీసస్. ఈరోజు ప్రభు మన దగ్గర నుంచి అది ఆశిస్తున్నారండి. అయితే ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభువా మీరు నా కోసం, దూరంలో ఉన్న మీరు నన్ను సమీపించడానికి, నన్ను చేరుకోవడానికి ఎంత సమీపించారంటే ఓకే వెరీ క్లోజ్ అని చెప్పాను కదండి. ఇంకా ఆయన క్లోజ్నెస్ మనకి ఇంకెవరు ఉండరు, ఏది ఉండదు ఇంకా. సో దేవుడు మన కోసం ఓకే అంత క్లోజ్గా వస్తే ఓకే, మరి న్యాయమైన సంగతి ఏంటి అంటే, యుక్తమైనది ఏమిటి అంటే, యోగ్యమైనది ఏంటి అంటే ఓకే మనం కూడా ఆయనకు సమీపముగా వెళ్ళడమే. అండ్ దెర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్. దేవునికి సమీపంగా వెళ్ళడం తప్ప ఇక మన ముందు ఏది కూడా లేదు. అదొక్కటే. అందుకే ప్రభు సహాయం అడుగు. ప్రభువా మీరు నాయనా మా కొరకు, ప్రభువా మిమ్మల్ని మీరు తగ్గించుకుని యేసయ్యా పరలోకపు దివ్యమైన తేజస్సు విడిచిపెట్టి ఈ పాప సంబంధమైనటువంటి లోకంలోకి ప్రవేశించిన ఆయన ఎంతగా ఈ గుడారమే వేసుకున్నారు ప్రభువా ఈ భూమి మీద. చివరికి భూమి మీదే కాదు, మా అంతరంగంలోకి వచ్చి, హృదయంలోకి వచ్చి గుడారమే వేసుకున్నారు, ఒక ఇల్లు కట్టుకుని. ప్రభువా మీరు అక్కడ నివాసం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభువా మీరు నాకు అంత సమీపముగా ఉండాలని కోరుకున్న దేవుడు. అయ్యా మరి ఇప్పుడు నా వైపు నుంచి ఒక న్యాయమైనటువంటి సంగతి ఏంటి అంటే, మీరు అంత సమీపంగా ఉన్నప్పుడు నేను కూడా మీకు అంత సమీపంగా రావాలి కదా నాయన. దేవా కృప చూపించిన ఆయన సహాయం చేయ తండ్రి. హెల్ప్ మీ లార్డ్ టు టాక్ క్లోజ్ టు యు జీసస్. హెల్ప్ మీ లార్డ్